ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు విశిష్ట నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, యెహోవా అనే జ్ఞాపకార్థ నామము కలిగిన గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, దేవుని ప్రజలారా, ఉదయమున మీరు దేవుని మహిమను చూచెదరు. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు బానిస జీవితాన్ని గడుపుతున్నప్పుడు వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చి వాగ్దాన దేశమునకు తీసుకువెళ్ళాలి అన్న దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని మోషేను ఫరో దగ్గరికి పంపించి వారందరినీ దేవుడు తన బాహుబలము చేత విడిపించి ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారు దేవుని మీద సణుక్కున్నారు. 40 సంవత్సరాలు 30 లక్షల మంది పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగులకుండా రాత్రిలో ఆయన అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై వారిని నడిపించుచుండగా వారు ఆహారం కొరకు దేవుని మీద సణుక్కున్నారు. అప్పుడు దేవుడు మోషేకు ఇచ్చిన మాట, ఉదయాన్న మీరు మహిమను చూస్తారు. వారు ఆకలి తీరినట్లుగా ఆకాశము నుండి దేవదూతల ఆహారమును వారి కొరకు నేను కురిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి 30 సంవత్సరాలు వారు ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు దేవుని కృపను బట్టి దేవుడు వారికి మన్నాను కురిపిస్తానే ఉన్నారు. వారి ఆకలి తీర్చుకుంటానే ఉన్నారు. అయినా కానీ అప్పుడప్పుడల్లా వారు దేవుని మీద తిరుగుబడి, మేము కొత్తిమీర తిన్నాము, కేకరకాయలు తిన్నాము, కాకరకాయలు తిన్నాము, మేము అక్కడికి వెళ్ళిపోతాం, మా కొండల దగ్గర మేము కూర్చుని భోజనం చేసిన పరిస్థితి మేము కోల్పోయామే అని మోషే మీద అహరోను మీద వారు సణుక్కున్నారు. అయితే దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నమాట, ఉదయమున దేవుని మహిమను చూస్తారు. నువ్వు ఏదైతే లేక బాధపడుతున్నావో, ఏ లేమితో అయితే నువ్వు ఉన్నావో, ఏ కష్టంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందులు పడుతూ ఉన్నావో, దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు, ఉదయమున దేవుని మహిమను నువ్వు చూస్తావు. వారు సణుక్కున్నారు, మనం సణుక్కు అక్కర్లేదు, దేవుణ్ణి నమ్ముకుంటే చాలు. మనమందరం ఆయన మహిమను పొందాలని ఆయన కోరుతున్నారు. మనమందరం ఆయన మహిమను చూడాలని ఆయన ఆశపడుతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో దేవుడు మార్తమ్మతో చెప్తారు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్తమ్మ నమ్మింది, దేవుని మహిమను చూచింది. ఎలా అంటే మృతుడైపోయిన లాజరు 4 రోజులు అయిపోయిన తరువాత కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట సెలవిస్తే సజీవుడిగా బయటకు వచ్చాడు. దేవుని మహిమను వారు చూశారు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరము మారనివాడు, ఆయన మన మధ్యన ఉన్నారు. నువ్వు నమ్ము యేసు ప్రభువుని. నీ అవసరతలన్నీ ఆయన తీర్చగలిగిన మహిమ కలిగిన దేవుడు. మనకున్న ప్రతి అవసరం ఏదైనా ఆయన మహిమైశ్వర్యము నుండి ఆయన తీరుస్తారు. ఆయన నువ్వు ఉదయముననే మహిమను చూడాలి అని అంటే నువ్వు దేవుణ్ణి నమ్ము. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. యేసయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నా పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, నేను లేమిలో ఉన్నానయ్యా, ఆర్థిక పరిస్థితులలో ఉన్నానయ్యా, నా పిల్లల పరిస్థితి ఇదయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, నా బ్రతుకులా ఉంది ప్రభువా, నేను మహిమను చూడాలయ్యా, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నువ్వు దేవుని దగ్గర ప్రాధేయపడినట్లయితే తప్పక ఆయన మహిమ నువ్వు చూస్తావు, ఆయన మహిమతో నింపబడతావు, ఆయన మహిమను నువ్వు పొందుకుంటావు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి
ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు ప్రభువా. మహిమ కలిగిన దేవుడా, నీకు వందనాలు. బలమైన నామము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఉదయముననే మేము మహిమ చూడగలుగునట్లు మా మనసు నీ మీద నిలిపి నిన్ను నమ్ముకొనిన ఎడల మహిమ చూపే కార్యాలు చేసే గొప్ప దేవుడు. ఆశ్చర్య కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. మా చెవులు గింగురుమనే గొప్ప కార్యములు చేసే గొప్ప దేవా, మేమందరూ నిన్ను నమ్ముకుంటున్నావయ్యా. మా భారం యావత్తు నీ మీద మోపుతున్నాం. నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాం దేవా. నీ మహిమను చూడగలుగుటకు, నీ మహిమతో నింపబడగలుగుటకు, నీ మహిమను పొందుకొనగలుగుటకు సహాయం చేసి మీరే మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.